సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? రీసెంట్గా 1 మంత్ చేస్తున్నాను. ఏంటిది ఆఫీసా ఇల్లా? ఆమె ఎవరు? పేరు వంశీ అండి. ఎక్కడి నుంచి అమ్మాయి? అది నా డీటెయిల్స్ ఏవి నాకు తెలియదండి. నాకు తెలిసిందంతా సినిమా ఆఫీస్ ఇది. నేను ఇక్కడ ఆఫీస్ బాయ్ కింద చేస్తున్నాను. నాకు అది ఒకటే తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆఫీస్ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్నారు? నడుస్తూ ఉంటుంది ఇక్కడ అసలు ఆఫీసే అండి ఇది. అంటే ఎక్కువ మంది వస్తుంటారు? ఒకరిద్దరు అయితే ఎలా తీస్తారండి? ఎక్కువ మందే వస్తారండి. మినిమం ఒక 9-10 మెంబర్స్ అయినా ఉంటారండి స్టాఫ్. కో డైరెక్టర్లు, అన్నయ్య, నేను, ఇంకా కో డైరెక్టర్లు చాలా మంది ఉంటారండి. ఈ రోజు లీవ్ ఇచ్చారు, వాళ్ళు ఎంచి వెళ్ళిపోయారు అనమాట. ఇందులో సడన్గా నేను ఎంచి మార్నింగ్ లేచి నా మానం నుంచి స్నానం చేసుకొని ఇలా బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి కాలింగ్ బెల్ కొట్టారు. నేను అక్కడ బాల్కనీలో కూర్చుంటే కాలింగ్ బెల్ కొట్టేసరికి నేను లోపలికి లోపల నుంచి తాళం తీసాను. తాళం తీసి డోర్ తీసేసరికి ఇలా ఎంచి నన్ను తోసేసి అలా కొట్టేస్తాను. అది ఒక అతను గుండెలా చేసుకొని ఉన్నారు కదా, వాళ్ళతో పాటు వచ్చారు. అతను నుంచి వచ్చి అన్యాల వైఫ్ ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ వచ్చారు. తెలీదండి నాకు తెలీదు. నేను నుంచి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి మర్యాదగా పిలువు బయటికి, లేదంటే నిన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళను, నిన్ను చంపేస్తాను, అది ఇదని బెదిరించారు. బెదిరించి నన్ను ఎంచి ఇక్కడ కోరుండి పిలిపించారు. పిలిపిస్తే లోపలికి వెళ్ళి రాద్ధాంతం చేసి ఇసిరిసి సామాన్లన్నీ ఇసిరిసి కొట్టారు. అలా జరిగింది. వాళ్ళు ఎంత టైంకి వచ్చారు? ఇప్పుడు నాకు తెలిసి ఒక గంట అయి ఉంటుందండి, గంటన్నర. ఇప్పుడు 2 అయింది. వాళ్ళు 1 వచ్చారనుకో, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. వాళ్ళ వైఫ్ వాళ్ళు డోర్ నాక్ చేశారు. లోపల వంశీ గారు పడుకొని ఉన్నారు కదా, అంటే షూట్లు ఏమైనా జరిగాయా? అంటే అన్నయ్య మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చారండి. జిమ్కి వెళ్ళేసి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ పడుకున్నారు. పడుకుంటే ఇంతలో వీళ్ళేంచి వచ్చేసి బలవంతం చేసి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయబోయారు. ఎవరెవరు ఉన్నారు అప్పటికి? ఆఫీస్లో నేను, అన్నయ్య, ఆమె ఉన్నారండి. అంటే ఆమె ఏదైనా మూవీ షూట్ చేస్తున్నారా? అంటే ఆవిడ ఏంచి అన్ని ఫ్రెండ్, ఆవిడ కూడా నార్మల్గా వచ్చారు మూవీ గురించి డిస్కస్ చేయడానికి అన్నిటికి వచ్చారు. ఆవిడ నేను రాత్రి వస్తే సరే అని చెప్పి అన్ని జిమ్కి వెళ్ళి వచ్చారు. ఆ రూమ్లో ఉన్నారు ఆవిడ. నువ్వు నిజమే చెప్తున్నావు కదా? అంటే మేము కెమెరాతో ప్రూఫ్లో ఉన్నాం. కిందన వాచ్ ఉండు ఒక్క నిమిషం. నువ్వు జాయిన్ అయింది నిన్న కాదు, 1 మంత్ అవుతుంది అంటున్నావు. నీకు స్వామి భక్తి ఉండొచ్చు కాక, అన్నీ శాలరీ ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ అందరికీ వైఫ్ అని, నేను ఇది ఇల్లు తీసుకున్నాను అని, గృహప్రవేశం జరిగిందని కొంతమంది చెప్తున్నారు. నువ్వు కూడా ఆమె ఎవరో నిన్నే వచ్చి. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఇదైతే ఇల్లు కాదు, ఇది ఆఫీస్. ఆమె నిన్నే వచ్చారా? నిన్నే వచ్చారు. అంత ముందు విషయం నాకు తెలీదు. నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే నేను చూడలేదు. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి నేను చూడలేదు. ఈ ఆఫీస్లో చూడలేదమ్మా? నేను చూడలేదు. ఆవిడ ఏంచి నార్మల్గా వర్క్ పర్పస్ మీద వచ్చారు. ఆవిడ వర్క్ పర్పస్ మీద వచ్చి అన్నితో మాట్లాడుతున్నారు. ఇంతలోపు అన్ని జిమ్కి వెళ్ళేసి అలా వచ్చారు. వచ్చిన తర్వాత మేము మీడియా వాళ్ళు కూడా పోలీసులు వచ్చినప్పుడు ఆమె పడుకొని లేచింది. ఆవిడ పడుకొని లేచిందంటే ఇది మరీ బాగుంది మేడం. నేనే చెప్తాను. నువ్వు ఆఫీస్ బాయ్ అంటున్నావు, అన్ని నేను చూసుకుంటాను కరెక్టే. కాకపోతే ఇప్పుడు ఆవిడ లేడీస్, నేను జెంట్స్, అలాగని చెప్పేసి నేను ఉన్న రూమ్లో ఆవిడ ఉండలేరు కదా. అందుకే అన్నీ వచ్చినంత వరకు ఆవిడని ఆ రూమ్లో ఉండమని చెప్పారు. అన్నీ వచ్చి ఇలా లోపలికి వెళ్ళారు. ఆవిడ పడుకొని ఆ టైంకి ఇంకా లెగబోతుంది. అన్నీ వచ్చారు. అన్నీ నుంచి మళ్ళీ నాతో మాట్లాడి లోపలికి వెళ్ళారు. ఇంతలో పెంచి వీళ్ళు వచ్చి ఇలా చేశారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి తలుపులు కొట్టి లోపలికి పంపించండి అన్నప్పుడు ఆవిడ ఏడుపు కానీ, చిన్న కూతురుని తీసుకొచ్చిన ఆమె బాధ కానీ మీకు ఏమనిపించింది? ఇది ఆఫీసు మేడం, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవరి పైన అర్థం చేసుకునే స్థితిలో నేను లేను. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి, కాబట్టి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడు జరగలేదు. ఇలా ఎప్పుడైతే జరగలేదు, నేను జాయిన్ అయినప్పటి నుంచి అయితే ఇప్పటికి వచ్చి ఆవిడనైతే ఇక్కడ చూడలేదు. చూడలేదు. నేను ఇప్పుడే చూశాను. అంటే నేను రాత్రి ఆవిడ రావడం చూశాను, అంతే.